దానివల్ల వాళ్ళకి ఏదైనా అయితే అప్పుడేం చేస్తావు? నా వల్ల వాళ్ళకి ఏదైనా అయితే జీవితాంతం ఏడుస్తాను. చేసిన తప్పు దిద్దుకునే అవకాశం లేదు కాబట్టి. కానీ పరువు కోసం చచ్చిపోతే మాత్రం చూడ్డానికి కూడా వెళ్ళను. ఆంటీ విన్నారుగా, ఇంక మనం చేయడానికి ఏం లేదు. మీ అమ్మ చివరిసారిగా నువ్వైనా మాట్లాడు అంటే వచ్చా, కానీ ఇది అస్సలు ఊహించలేదు. వర్ష అంటే ఇదా అనిపించింది. అసలు ఏమనుకుంటున్నావు మేఘా నీ గురించి నువ్వు? అంటే ఇంట్లో నుండి బయటకు రాకుండానే రెడ్ నువ్వు ఒకటైపోతారు అనుకుంటున్నావా? పగటి కలలు అవన్నీ. వాడి గురించి ఏం తెలుసు నీకు అసలు? నువ్వంటే నాకు ఇష్టం అనగానే తిరిగి నాకు కూడా ఇష్టమే అని అన్నీ వదిలేసి జాబ్ చేస్తాడనుకుంటున్నావా? నేను కూడా అలాగే అనుకొని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. చెప్పగానే వాడు ఏం చేశాడో తెలుసా? వాడు చదువుతున్న పుస్తకం నా చేతిలో పెట్టి ఇది చదివి 2 రోజుల తర్వాత రా అని చెప్పాడు. దాని తర్వాత రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. కానీ పుస్తకాలు చేతులు మారుతూనే ఉన్నాయి. వాడి కోసం పగలు రాత్రి